శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి 10వ కందార్థము క్రమసంఖ్య 269. తనకు శరణన్న వారలా మనసెట్టిదో తరచి చూచి మరి తెల్పదగున్, వినువారికి తగినట్టిది అనిరిట్లు మహానుభావులతి చాతుర్యమునా, వినికని నీ మనసతి చాతుర్యమునా. ఘనమైన ఈ బోధ కరుణిస్తి దీన్ని సచ్చిన దాకా నిదుర వచ్చిన దాకా మరువకు మతి చాతుర్యమునా, వినికని నీ మన సతి చాతుర్యమునా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 269. క్రిందటి కందార్థములో పెద్దతనముచే అంటే పెద్ద శరీరము గల ఏనుగు అనేక విధములైన చెత్తను, ఆకులు, కొమ్మలను తినవలసి వచ్చినది. ఎందుకు అంటే పెద్దతనముగా ఉండాలనుకున్నది కనుక. పెద్ద జంతువులలోకెల్లా కూడా గొప్ప అయినటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి యొక్క జంతువు ఏనుగు. ఇంకా అనేక విధములైన పెత్తనము, ఆ చెత్తను, ఆకులు, కొమ్మలు తినవలసి వచ్చుచున్నారు. మరి చీమ ఆ చిన్నతనముచే ఆ చక్కెర రేణు హత్తుకొని తినుచున్నది. ఈ విధముగా ఈ రెండింటిలో నీవు ఆ పెత్తనము, చిన్నతనము ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో అది గ్రహించుము. వెల్లడి అయిన విశేషమేమనగా పెద్దతనముచే అధికారముచే చేటు ఎక్కువగా వచ్చుచుండును. విచారించగా చిన్నతనమే అంటే అనాధికారత్వమే మేలు, శుభము కనుక నీకు ఏది ఇష్టమో దానినే పొందుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 17వ అధ్యాయములో గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమసంఖ్య 269. ఈ కందార్థంలో గురువు ఆజ్ఞానువర్తనంగా ఏ విధంగా నడుచుకునవలైనో తెలియచేస్తున్నారు. తనకు శరణన్నవారల మనుషెట్టిదో తరచి చూచి
మరి తెల్పదగున్ వినువారికి తగునట్టిది అని రెట్లు మహానుభావులతి చాతుర్యమునా వినికని నీ మనుసతి చాతుర్యమునా ఘనమైన ఈ బోధ కరుణిస్థితిని చచ్చినదాక నిదుర వచ్చినదాక మరువకు మతి చాతుర్యమునా వినికని నీ మనుసతి చాతుర్యమునా. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. తనకు అనగా అచల పరిపూర్ణ భావమును ప్రబోధించు గురుమూర్తికి, తనకు అనగా అచల పరిపూర్ణ భావమును ప్రబోధించు గురుమూర్తికి శరణన్న వారలా అనగా స్వాష్టాంగ నమస్కారముచే తన్నాశ్రయించిన వారిని మనసెట్టిదో అట్టివారి మనోభావము గమనించి తరచి చూచి అంటే లోతుగా విచారించి ఆలోచించి మరీ తెలుపదగున్ నమ్మకము కలిగిన మీదటనే ఆ బోధ విధానము వారికి చెప్పవలెను. ఎందుకు ఆ విధంగా పెద్దలు చెప్పారు అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనకు శాంతమ్మ ఉంది. శాంతమ్మ గురుదేవా, మనకు ఇప్పుడు శాంతమ్మ ఉంది. ఈ శాంతమ్మ ఏం చేసింది, ఇంత ముందుకంతా కూడా బాగా అద్వైత బోధను రోజు ఆన్లైన్లో క్లాసులు వింటూ ఆ విధంగా అప్పుడప్పుడు వారి గురువు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, గురుదేవా ఏంటి అంటే, ఏం లేదమ్మా, నువ్వు రోజు కూడా అహం బ్రహ్మకస్మి అహం బ్రహ్మకస్మి అహం బ్రహ్మకస్మి అనుకుంటూ నువ్వు జపం చేసుకుంటూ ఉండు, ఎప్పుడు నువ్వు ఆత్మవైపోతావు, మళ్ళీ తిరిగి నువ్వు ఆ విధంగా ఆత్మస్వరూపమైనప్పుడు తిరిగి నువ్వు మళ్ళీ ఆత్మస్వరూపంగానే పుడతావు అంటూ ఇదివరకు చెప్పేవారట గురుడు. అవునమ్మా? అవును గురుదేవా. అయితే ఆమె అనుకుంటుంది కదా, ఆత్మే గొప్పది కదా, కాబట్టి నేను ఆత్మనైపోవాలి అని చెప్పని ఆమెను నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చింది. పాపము ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా వచ్చింది. వచ్చినప్పుడు ఇటు సంగతి ఇట్లా అని చెప్పనంటే, సరే మంచిది, నీకు ఇష్టమై వచ్చావా అంటే, అవును స్వామి ఇష్టమై వచ్చాను, నేను ఇప్పటిదాకా అద్వైత బోధ విన్నాను, నాకు వెంకటేశ్వర్లు చెప్పాడు అని చెప్పని అన్నది. సరే అని చెప్పని, సరే కానీలెమ్మ అని చెప్పని ఉపదేశ కార్యక్రమమున క్రియ జరిగింది. ఆ తర్వాత ఇక ఒక రోజు 2 రోజులు 3 రోజులు చూశాము. దాదాపు ఇప్పటికి ఎంత అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, దాదాపు 2 నెలలు దాకా అవుతుంది. అయితే ఈ 2 నెలలు దాకా అయినప్పటికీ కూడా ఆమె ఏమంటారు, ఎప్పుడు నాకు ఫోన్ చేసినా కూడా, స్వామి మా గురువు ఇలా చెప్తుండే, ఆత్మ దీంట్లో కూడా ఆత్మబోధకు కొన్ని సూట్ అవుతాయి కదా అని. అమ్మ, ఆత్మబోధ అంతా ఎరుక బోధనే, ఎరుకకు చెప్పిన దగ్గర ఒక్కొక్కసారి ఆత్మబోధే వస్తుంది, పరిపూర్ణములు రాదు అంటే, అవునా, సరే ఏమైతేనేం కానీ మరి మా గురువు అహం బ్రహ్మకస్మి అని ఆ విధంగానే జపిస్తూ ఉంటే నేను మరి అదే ఆత్మనైపోతా కదా స్వామి. ఓహో అలాగా, చూశాం మనం, ఆ వారం చూసాం, 10 రోజులు చూసాము, ఇంకొక నెల చూసాము, దాదాపు 2 నెలలు అవుతుంది. అప్పుడు నేను ఆమెకి ఏం చెప్పాలి, మొదట ఆమెకు అద్వైత బోధనే చెప్పాలి. అట్లా కాకుండా ఎరుక పరిపూర్ణము అంటే ఆమెకి ఏం అర్థమవుతుంది, అర్థం కాదు. ఆ విధంగా అనేక మంది శిష్యులు, ఒకరొకరు భజన మీద అభిలాష ఉంటుంది, ఒకరొకరికి
మరి భగవద్గీత గొప్పది, ఇదే గొప్పది అని కొందరికి భగవద్గీత మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కొందరికి భాగవతం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కొందరికి రామాయణ కథలు వినాలని ఇష్టం ఉంటుంది, ఇంకా కొందరికి శృంగారం కథలు వినాలని ఇష్టం ఉంటుంది, ఇంకా కొందరికి ఏమైనా గురువు దగ్గరికి పోతే మహిమలు తెలుపుతాడో, లేకపోతే మహత్తులు తెలుపుతాడో, లేకపోతే ఆయన నాకేమైనా గారడి విద్యలు ఏమైనా నేర్పిస్తే నేను కూడా ఆ గారడి విద్యలు నేర్చుకొని అందరిని నా వశపరుచుకొని నా ఆధీనంలో ఉంచుకొని మరి దేశానికి అధిపతిని కావచ్చు లేదా ప్రధానమంత్రిని కావచ్చు అనేటువంటి ఊహాపోహలతో అనేక గురువు దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సద్గురుమూర్తి ఉన్నాడు అంటే ఎవరైనా ఆశపడతారు. ఆహా, ఆయన దగ్గర ఏమైనా మహిమలు ఉంటాయి, మహత్తులు ఉంటాయి అని చెప్పి ఆశపడతారు. కానీ ఇక్కడ పరిపూర్ణ బోధలో ఏ మహిమలు మహత్తులు లేవు అని మనకు తెలుసు, కానీ వారికి తెలియదు కదా. అవును. కాబట్టి ఆ విధముగా ముందు మనము కొద్ది రోజులు వారికి తగిన బోధ అంటే వారికి మొట్టమొదట వారి మనస్సును గురుమూర్తి ఏం చేయాలి అంటే తనకు శరణని వచ్చినటువంటి వారి ఆ యొక్క శిష్య స్థానంలో వచ్చినటువంటి వారిని అజ్ఞానంలో ఉన్నాడు గనక అతను ముందు ఏ భావముతో వచ్చాడు, అసలు ఆయనకి ఏం కావాలి, ఎందుకు వచ్చాడు నా దగ్గరికి అని చెప్పని మొట్టమొదట తన మనోభావంలో ఉన్నటువంటిది ఏవైతే తన మనస్సులో ఉంటాయో తన మనస్సును గురుమూర్తి గమనించాలి. పదే పదే తరచి అంటే పదే ఆమెతో మాట్లాడుతూ ఆమెతో కొన్ని చెప్తూ ఉండాలి, తీపిగా తీయగా కొన్ని కథలు చెప్పాలి, కొన్ని మాటలు చెప్పాలి. ఆమె భావములో ఏముందో, ఆమె హృదయాంతరాలములో ఏ భావముతో నీ దగ్గరికి వచ్చిందో ఆ గురుమూర్తి ఆ విధంగా తరచి లోతుగా ఆమె చేత ఏ భావంలో వచ్చాడు, దేని గురించి నా దగ్గరికి వచ్చాడని విచారించి ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత అప్పుడు ఆమెకు ఓహో సరే, ఈ పరిపూర్ణ బోధ మీద మొట్టమొదట నమ్మకం కలిగే వరకు ఈ పరిపూర్ణ బోధ తెలియచేస్తే ఆమెకు అర్థం కాదు. ఎందుకు అంటే అర్హత లేనటువంటి యోగ్యత లేనటువంటి వారికి అంత త్వరగా పరిపూర్ణ బోధ చెబితే వారికి అత్తకదు గనక మరి వారికి కొంతకాలం వరకే ఆమెకు సేవా శుశ్రూషలు ఎలా చేయాలి, గురువు దగ్గర ఇంతకు ముందుకు ఉన్నటువంటి పాత శిష్యులు ఏ విధంగా క్రియలు జరుపుతున్నారు, అసలు ఆ గుణగణాలు ఏంటి, ఇవన్నీ కనుగొని తనకు ఏం కావాలి అని అవన్నీ కనుక్కొని మొట్టమొదట ఆమెకి ఏం చేయాలంటే ఒక అర్హత కలిగించాలి. ఒక అర్హత కలిగించిన తర్వాత ఆ మొట్టమొదట ఆ గురువును ఏ విధంగా మరి పూజించాలి, ఏ విధంగా షోడశ ఉపచారములు చేయాలి, ఆ గురువునకు ఏ విధంగా అందరూ ఎలా చేస్తున్నారో ఆ విధమైన పద్ధతులు కొంతకాలం నేర్పించాలి. నేర్పించిన తర్వాత కొన్ని అప్పుడప్పుడు ఆ గురుగీతలు అలాంటివి తెలియచేస్తూ మెల్లిగా ఆ మార్గంలోకి దింపుకొని తీసుకుని వస్తూ ఆ విధంగా కొంతవరకు అర్హత యోగ్యతను కలిగించాలి. ఆ విధంగా అటువంటి యోగ్యతను గమనించి ఆమె యొక్క యోగ్యతను గమనించిన తర్వాత సాధన సంపత్తి లక్షణాలు వస్తే ఇబ్బంది లేదు. కానీ అటువంటి భావముల నుంచి అద్వైత భావముల నుంచి వచ్చినటువంటి వారికి వారు అదే గొప్ప అనుకుంటారు. కాబట్టి ఒక్కసారిగా నువ్వు పరిపూర్ణ బోధను సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యములని, అచలమని, పరిపూర్ణ బోధని ఇలా చెప్తే వారికి అది వంట పట్టదు. కనుక అటువంటి యోగ్యతను గమనించి తగిన విధముగా చెల్పమని చెప్పని పెద్దలు అనిరిట్లు మహానుభావులు అతి చాతుర్యమునా. నాయన ఆ గురుమూర్తి ఎంతో సూక్ష్మమైన విచారణ ద్వారా ఆ పరిపూర్ణ భావమందు ఆరుడత చెందిన మహాత్ములు ఎవరైతే ఉంటారో చూడు, అక్కడ కృష్ణదేశికేంద్రుల వారు ఇలా చెప్పారు. అక్కడ గురుమూర్తి ఎవరైతే మహానుభావులు ఉంటారో వారి ఎంత చాతుర్యము, ఎంత యుక్తులతో, ఎంత ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణము, గురువు యొక్క అనుభవము, తన యొక్క అనుభవమును ఆ విధమైనటువంటి ఎంతో సూక్ష్మమైనటువంటి విచారణ కలిగి ఉంటారు గనక పరిపూర్ణ భావమున్న ఆరుడత చెందినటువంటి మహాత్ములు గనక పై విధంగా తెలిపినారు. అవన్నీ తరచి చూచి మరి విని కని అస్పష్టమైన అవగాహన కలిగించుకుని మీదటనే నీ మన స్వతి చాతుర్యమున ఆ పైన తెలిపిన విధముగా
నీ మనస్సును గ్రహించి అప్పుడు కదా మెల్లిగా దారిలోకి తీసుకొని వస్తూ ఆ విధముగా మొట్టమొదట ఆమెకు ఆ విధంగా గురుగీతని తర్వాత భద్రాచతకమును సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, ఆత్మబోధను తెలియచేసి ఆ తర్వాత అచల స్థితిలోకి మెల్లిగా దింపుతూ ఆ పరిపూర్ణ భావమునందు గట్టి ఆరుడత చెందినటువంటి మహాత్ములు గనక లోక కళ్యాణమునకు, సమాజ శ్రేయస్సుకు దీన్ని ఇతరులకు బోధించటంలో ఎటువంటి తొట్రుపాటు తొందరపాటు లేకుండగా తమను శరణాగతి చెందిన వారిల మనోభావమును నిశితముగా పరిశీలించి బాగుగా నమ్మకము కలిగిన మీదటను గాని ఈ గొప్పదైన ఈ భావమును ప్రబోధించరాదని వచ్చిన వారి మనోభావమును కనిపెట్టి అందుకు తగిన విధముగా దీనిని ప్రబోధించవలసియున్నదని నిర్దేశిస్తూ ఈ కన్నార్థములో ఎంత దృఢముగా తెలియజేశారు చూడు. అంటే తనకు శరణని మ్రొక్కి వచ్చిన శిష్యుని ఆ మనసెట్టుతో చక్కగా విచారించిన తదుపరే ఆ వినే శిష్యునికి తగిన బోధ తెలియపరచవలెనని అతి నేర్పరులైన పెద్దలు మనకి ఈ విధంగా తెలియచేశారు. అస్పష్టమైన అవగాహన కలిగించుకొనిన మీదట అది విని నీ మనసు విచారించి తెలుసుకొని నేర్పరితనముచే ఘనమైన ఈ బోధ, ఈ గొప్పదైన పరిపూర్ణ భావమును ఇక నీకు నమ్మకం కలిగిన తర్వాత వీడు అర్హత సాధించాడు అని ఎప్పుడైతే నీకు నమ్మకం కలిగిందో ఆ శిష్యుడి పైన, అప్పుడు ఘనమైన ఈ బోధ అటువంటి శిష్యునికి ఈ గొప్పదైన పరిపూర్ణ భావమును కరుణిస్తే దీన్ని అట్టిది నీకు నేను ఉపదేశించుచున్నాను. అయితే ఈ బోధను సచ్చిన దాకా అంటే మరణించే వరకు, నిదుర వచ్చుదాకా అసుసుప్తులోకి వెళ్ళే వరకు మరవకు. నేను చెప్పిన భావమును విడిచి ఉండకు. నేను ఏదైతే నీకు ఈ గొప్పదైనటువంటి బోధను పరిపూర్ణ భావమును నీకు కరుణించి నేను ఈ బోధను నీకు అందించానో, నీవు మరణించు వరకు, నిద్ర వచ్చు వరకు, సుసుప్తులోకి వెళ్ళు వరకు మరవకు నాయనా. ఈ భావమును విడిచి ఉండకు. దానిని దృష్టిలో ఉంచుకొని నీ భావములను నేను గమనించి ఈ జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు శ్రేష్టమైన మార్గముగా చెప్పబడుచున్న ఈ పరిపూర్ణ బోధను నీకు ఉపదేశించి ఉన్నాను. కనుక దీని యందు ఎట్టి నిర్లక్ష్యము లేక నీ జీవిత కాలం అంతయు అంటే నిదుర వచ్చుదాకా, సుసుప్తిలోకి అంటే మరణించుదాకా, నిద్ర వచ్చుదాకా మరణించుదాకా దీని యందు చక్కటి ఆరుడత కలిగి ఉండుము. చూడు, ఈ కన్నార్థంలో ఏం చెప్పినారు? తగిన బోధ తెల్పమనిరి. అంటే వచ్చిన ప్రతి వారికి ఆ గురువు దగ్గరికి వచ్చిన ప్రతి వానికి ఈ పరిపూర్ణ బోధ తెలియపరచమని లేదు. కానీ వానికి అర్హత అయినటువంటి యొక్క సాంఖ్యాది బోధలు చెప్పి పరిపూర్ణ బోధకు అర్హునిగా చేసి ఆ తరువాతనే పరిపూర్ణ బోధను చెప్పమని భావము. కనుకనే చివర్లో నిద్ర వచ్చు వరకు సచ్చు వరకు అన్నారు. అసుప్తే అమృతే కాలే నయం వేదాంత చింతయా. చూడు ఇక్కడ ఏం చెప్తారు? హాసుప్తే అమృతే కాలే నయం వేదాంత చింతయ. నిద్ర వచ్చుదాకా నీవు సచ్చుదాకా ఈ వేదాంత విచారణ చేయుచూనే ఉండవలెను అంటూ అంత గట్టిగా అంత దృఢముగా మనకు ఈ కన్నార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.